హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైండ్ క్రాఫ్ట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అండ్ అదర్ యూనివర్సిటీకి సంబంధించి ఫస్ట్ సెమ్ బిఏ హిస్టరీలో భాగంగా హిస్టరీ అండ్ ఎకనామిక్స్ మధ్య సంబంధం గురించి నోట్ రాయండి అనే ప్రశ్నకు సమాధానంగా మనం ఆన్సర్ నేర్చుకోబోతున్నాం. సో ఇది మనకి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా వర్తించడం జరుగుతుంది. ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మనకి ఇక్కడ కవర్ కావడం జరుగుతుంది. కాబట్టి మనకి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పర్పస్ కూడా మనకి ఇది ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. దీంట్లో తెలుగుతో పాటు ఇంగ్లీష్ వర్షన్లో కూడా మనకి ఇప్పుడు అందుబాటులో ఉంది. సో మనం దీన్ని తెలుగుతో పాటు ఇంగ్లీష్లో కూడా మనం చెప్పుకోబోతున్నాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ గురించి చూసినట్లయితే, సో రైట్ ఏ నోట్ ఆన్ ది రిలేషన్షిప్ బిట్వీన్ హిస్టరీ అండ్ ఎకనామిక్స్. ఓకే, సో ముందుగా ఇంట్రడక్షన్ చూసుకున్నట్లయితే, చరిత్ర మరియు అర్థశాస్త్రము అనేవి సామాజిక శాస్త్రాలకు సంబంధించిన రెండు ముఖ్యమైన కళ్ళు లాంటివి అన్నమాట. ఓకే, హిస్టరీ అండ్ ఎకనామిక్స్ ఆర్ లైక్ టూ ఇంపార్టెంట్ ఐస్ రిలేటెడ్ టు సోషల్ సైన్సెస్. మానవుని గత కార్యకలాపాల అధ్యయనమే చరిత్ర అయితే, మానవుని ఆర్థిక కార్యకలాపాల అధ్యయనమే అర్థశాస్త్రం అని చెప్పొచ్చు. వైల్ హిస్టరీ ఈజ్ ది స్టడీ ఆఫ్ హ్యూమన్ పాస్ట్ యాక్టివిటీస్, ఎకనామిక్స్ ఈజ్ ది స్టడీ ఆఫ్ హ్యూమన్ ఎకనామిక్ యాక్టివిటీస్. ఈ రెండు ఒకదానితో ఒకటి విడదీయరాని సంబంధాన్ని కలిగి ఉన్నాయి. ఎందుకంటే మనిషి జీవన విధానము ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. దీస్ టూ హ్యావ్ అన్ ఇన్స్పేరబుల్ రిలేషన్షిప్ విత్ ఈచ్ అదర్ బికాస్ ది హ్యూమన్ వే ఆఫ్ లైఫ్ డిపెండ్స్ ఆన్ ఎకనామిక్ కండిషన్స్. అర్థశాస్త్రము లేని చరిత్ర నిస్సారమైనది, చరిత్ర లేని అర్థశాస్త్రము ఆధారాలు లేనిది. అంటే దాని మీనింగ్ ఏంటంటే, అర్థశాస్త్రము లేని చరిత్ర నిస్సారమైనది అంటే చరిత్రకు గనక అర్థశాస్త్రం లేకపోతే అంటే దీనికి సారవంతమైనది కాదు, అంటే సారాంశం లేనిదిగా మనం చెప్పవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అర్థశాస్త్రము ఉందనుకోండి, ఆ అర్థశాస్త్రం గతకాలపు అర్థశాస్త్రం లేకపోతే దాని యొక్క చరిత్ర లేనట్లే కదా అని చెప్పేసి ఇక్కడ మనకు అర్థమవుతుంది అనమాట. చరిత్ర లేని అర్థశాస్త్రము ఆధారాలు లేనిది అని చెప్తున్నాడు. అంటే ఎగ్జాంపుల్ అర్థశాస్త్రం ప్రజెంట్ ఇప్పుడు ఎకనామిక్స్ ఉంది, అర్థశాస్త్రం అంటే ప్రజెంట్ ఇప్పుడు మనకి ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి. దీనికి సంబంధించిన గతకాలపు ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉండే, కాలపు ఆర్థిక పరిస్థితులు ఎటువంటి నష్టాన్ని కానీ లాభాన్ని కానీ గడించాయి, దాని ఆధారంగానే ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితులను మనం ఏ విధంగా నడుపుకోవాలి, ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ఎలా చేయాలి, ఎలా చేయకూడదు అనేది మనకు ఖచ్చితంగా అవసరం. కాబట్టి చరిత్ర లేని అర్థశాస్త్రము ఆధారాలు లేనిది అని మనకు చెప్పడం జరిగింది. హిస్టరీ వితౌట్ ఎకనామిక్స్ ఈజ్ బోరెన్ అండ్ ఎకనామిక్స్ వితౌట్ హిస్టరీ ఈజ్ రూట్లెస్. ఓకే, చరిత్రపై ఆర్థిక ప్రభావం, ఎకనామిక్ ఇంపాక్ట్ ఆన్ హిస్టరీ. ప్రపంచంలోని ప్రతి చారిత్రక సంఘటన వెనుక ఏదో ఒక బలమైన ఆర్థిక కారణం దాగి ఉంటుంది. బిహైండ్ ఎవ్రీ హిస్టారికల్ ఈవెంట్ ఇన్ ది వరల్డ్ దేర్ ఈస్ అ స్ట్రాంగ్ ఎకనామిక్ రీజన్ హిడెన్. ఉదాహరణకు ఫ్రెంచ్ విప్లవం రావడానికి ప్రధాన కారణం అక్కడి ప్రజల ఆర్థిక దుస్థితి మరియు పేదరికము. ఫర్ ఎగ్జాంపుల్, ది మెయిన్ రీజన్ ఫర్ ది ఫ్రెంచ్ రెవల్యూషన్ వాజ్ ది పీపుల్స్ ఎకనామిక్ మిసరీ అండ్ పావర్టీ. అలాగే భారతదేశానికి యూరోపియన్లు రావడానికి ముఖ్య కారణం మన దేశంలోని సంపద మరియు వాణిజ్యము. సిమిలర్లీ, ది మెయిన్ రీజన్ ఫర్ ది అరైవల్ ఆఫ్ యూరోపియన్స్ ఇన్ ఇండియా వాస్ అవర్ కంట్రీస్ వెల్త్ అండ్ ట్రేడ్. కాబట్టి చరిత్రను పూర్తిగా అర్థం చేసుకోవడాలంటే నాటి ఆర్థిక పరిస్థితులను ఖచ్చితంగా చదవాల్సిన అవసరం ఉంది. దేర్ఫోర్ టు ఫుల్లీ అండర్స్టాండ్ హిస్టరీ వన్ మస్ట్ డెఫినెట్లీ స్టడీ ది ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ ద టైమ్. ఓకే, నెక్స్ట్ కార్ల్ మార్క్స్ సిద్ధాంతం గురించి మనం చూసినట్లయితే, ప్రముఖ శాస్త్రవేత్త కార్ల్ మార్క్స్ చరిత్రను ఆర్థిక కోణంలో అద్భుతంగా వివరించాడు. ఫేమస్ ఫిలాసఫర్ కార్ల్ మార్క్స్ వండర్ఫుల్లీ ఎక్స్ప్లెయిన్డ్ హిస్టరీ ఫ్రమ్ అన్ ఎకనామిక్ పర్స్పెక్టివ్. ఆయన సిద్ధాంతం ప్రకారం చరిత్ర అనేది కేవలం రాజుల కథ కాదు,
అది వర్గ పోరాటాల చరిత్ర, క్లాస్ స్ట్రగుల్. ఓకే, అకార్డింగ్ టు హీస్ థియరీ, హిస్టరీ ఈజ్ నాట్ జస్ట్ ఎ స్టోరీ ఆఫ్ కింగ్స్, ఇట్ ఈస్ అ హిస్టరీ ఆఫ్ క్లాస్ స్ట్రగుల్స్. సమాజంలో జరిగే ప్రతి మార్పుకు ఉత్పత్తి సంబంధాలు మరియు ఆర్థిక పంపిణీనే మూల కారణం అని ఆయన చెప్పారు. ఓకే, హీ స్టేటెడ్ దట్ ప్రొడక్షన్, రిలేషన్ అండ్ ఎకనామిక్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ ది రూట్ కోజ్ ఆఫ్ ఎవ్రీ చేంజ్ ఇన్ సొసైటీ. దీన్ని మనం చరిత్ర యొక్క భౌతికవాద వివరణ అని పిలుస్తాము. హిస్టారికల్ మెటలిజం. ఓకే, మెటీరియలిజం. వి కాల్ దిస్ హిస్టారికల్ మెటీరియలిజం. నెక్స్ట్ చూసినట్లయితే భారతదేశ చరిత్ర మరియు ఆర్థికం. దీనికి సంబంధించి భారత స్వతంత్ర పోరాట సమయంలో దాదాబాయి నౌరోజీ వంటి నాయకులు ఆర్థిక అంశాలను లేవనెత్తారు. అంటే ఆర్థిక అంశాల గురించి ఆయన బయట బయట పడివేయడం జరిగిందనమాట. అంటే ఆయన వివరించడం జరిగింది ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి. స్వతంత్ర పోరాట సమయంలో దాదాబాయి నౌరోజీ వంటి నాయకులు ఆర్థిక పరిస్థితుల గురించి చెప్పారనమాట. డ్యూరింగ్ ది ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్, అంటే వారు స్ట్రగుల్ అయ్యారనమాట. ఓకే, దెన్ లీడర్స్ లైక్ దాదాబాయి నౌరోజీ రైస్డ్ ఎకానమీ ఇష్యూస్, అంటే అప్పుడు రైజ్ చేశారనమాట వారు. ఈ ఎకానమీ అంటే ఆర్థిక పరిస్థితులు సరైన విధంగా లేవు, దీన్ని మార్పు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ దాదాబాయి నౌరోజీ వంటి నాయకులు సమస్యను వారు చూపించారనమాట. ఓకే, ఆయన తన డ్రైన్ సిద్ధాంతం, డ్రైన్ థియరీ ద్వారా బ్రిటిష్ వారు భారతదేశ సంపదను ఎలా దోచుకోబోతున్నారో వివరించాడు. త్రూ హీస్ డ్రైన్ థియరీ హీ ఎక్స్ప్లెయిన్డ్ హౌ ద బ్రిటిష్ వర్ లూటింగ్ ఇండియాస్ వెల్త్. ఆ ఆర్థిక విశ్లేషణ వల్లే ప్రజలలో జాతీయతా భావము మరియు స్వాతంత్ర కాంక్షలు రగిలాయి. ఇట్ వాస్ దిస్ ఎకనామిక్ అనాలసిస్ దట్ ignited the sense of nationalism and desire for freedom among the people. ఓకే, అందువల్ల ఆర్థిక శాస్త్రము చరిత్రకారులకు విశ్లేషణాత్మక సాధనంగా ఉపయోగపడుతుంది, అనలిటికల్ టూల్ మాదిరిగా ఉపయోగపడుతుంది అనమాట. దే ఫోర్ ఎకనామిక్స్ సర్వ్స్ యాజ్ అన్ అనలిటికల్ టూల్ ఫర్ హిస్టోరియన్స్. నెక్స్ట్ మనకు క్లియోమెట్రిక్స్ న్యూ హిస్టరీ, అంటే కొత్త చరిత్రకు సంబంధించి ఆధునిక కాలంలో చరిత్ర మరియు ఆర్థిక శాస్త్రము కలయికతో క్లియోమెట్రిక్ అనే కొత్త విధానం వచ్చింది. ఇన్ మోడర్న్ టైమ్స్ అ న్యూ అప్రోచ్ కాల్డ్ క్లియోమెట్రిక్స్ హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ది కాంబినేషన్ ఆఫ్ హిస్టరీ అండ్ ఎకనామిక్స్. దీనిలో చారిత్రక డేటాను విశ్లేషించడానికి గణాంక పద్ధతులు ఉపయోగిస్తారు. ఇన్ దిస్ స్టాటిస్టికల్ మెథడ్స్ ఆర్ యూజ్డ్ టు అనలైజ్ హిస్టారికల్ డేటా. ఉదాహరణకు గతంలో జనాభా పెరుగుదల, ధరల పట్టికలు మరియు పంటల దిగుబడిని లెక్కించి చరిత్రను రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, హిస్టరీ ఈజ్ రిటన్ బై క్యాలిక్యులేటింగ్ పాస్ట్ పాపులేషన్ గ్రోత్, ప్రైస్ ఇండెక్సెస్ అండ్ క్రాప్ ఈల్డ్స్. నెక్స్ట్ మనం చివరలో కన్క్లూజన్ కనుక చూసినట్లయితే, ముగింపు కనుక చూసినట్లయితే, చివరగా చెప్పాలంటే చరిత్ర అనేది గతం యొక్క రికార్డు అయితే అర్థశాస్త్రము ఆ రికార్డును నడిపించిన ఇంధనము అని చెప్పవచ్చు. ఓకే, మ్యాక్సిమం మీకు నేను అర్థమయ్యే విధంగానే రాయడం జరిగింది. మీరు అర్థం కాకపోతే మీరు కామెంట్ సెక్షన్లో ఏమైనా ఉంటే చెప్పండి, మ్యాక్సిమం అర్థమవుతుంది. ఓకే, అంటే చరిత్ర అనేది గతం యొక్క రికార్డు, ఇది మనకు తెలిసిన విషయమే. అయితే అర్థశాస్త్రం ఆ రికార్డును నడిపించిన ఇంధనం అని చెప్తుంది. ఆ అర్థశాస్త్రమే కనుక లేకపోతే, అంటే అర్థశాస్త్రం కానీ మనకి మానవ శాస్త్రం కానీ సామాన్య శాస్త్రం కానీ ఇవి లేకపోతే మనకి చరిత్ర అనేది లేదు. దానికి సంబంధించిందే చరిత్ర అని చెప్పచ్చు. టు కన్క్లూడ్, ఇఫ్ హిస్టరీ ఈజ్ ది రికార్డ్ ఆఫ్ ది పాస్ట్, ఎకనామిక్స్ ఈజ్ ది ఫ్యూయల్ దట్ డ్రైవ్ దట్ రికార్డ్. ఒక దేశం యొక్క అభివృద్ధిని అంచనా వేయడానికి మనకు చరిత్ర మరియు అర్థశాస్త్రం రెండూ అవసరమే. వి నీడ్ బోత్ హిస్టరీ అండ్ ఎకనామిక్స్ టు యాక్సెస్ ది డెవలప్మెంట్ ఆఫ్ అ కంట్రీ. ఓకే, కాబట్టి చరిత్ర విద్యార్థిగా
మనం ఆర్థిక అంశాలను విస్మరించలేము. అలాగే ఆర్థికవేత్తలు చరిత్ర నేపథ్యాన్ని మరవలేరు. దేర్ఫోర్ యాజ్ ఎ హిస్టరీ స్టూడెంట్ వీ కెనాట్ ఇగ్నోర్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అండ్ ఎకనామిక్స్ కెనాట్ ఫర్గెట్ ది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. ఇక్కడ మనకి మైండ్ మ్యాప్ని కూడా మేము ఇవ్వడం జరిగింది. దీని ద్వారా కూడా మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ మైండ్ మ్యాప్ అటువంటి దాన్ని కూడా తయారు చేయడం జరిగింది. మానవ సమాజము మనకి 2 విధాలుగా ఉంది. ఇక్కడ చరిత్ర, గత సంఘటనల అధ్యయనము, అర్థశాస్త్రము, జీవన విధాన అధ్యయనము, ఎకనామిక్స్. చరిత్రలో మనకు రాజకీయాలు, యుద్ధాలు, అర్థశాస్త్రంలో మనకి ఉత్పత్తి మరియు పంపిణీ. వీటి రెండింటి కలయికనే ఆర్థిక చరిత్ర, ఎకనామిక్ హిస్టరీ అని చెప్పొచ్చు. క్లియోమెట్రిక్ అండ్ మార్క్యూజం. ఓకే, సో మనకి మీకు అర్థం కావడం కొరకే మీకు ఈ విధంగా మంచి సరైన విధంగా రాయడం జరిగింది. అదేవిధంగా మీరు బైక్లో వెళ్ళినప్పుడు కానీ, మీరు రన్నింగ్లో కూడా మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని డైరెక్ట్ కూడా మీరు వినడానికి అవకాశం ఉంది. చాలా బాగా అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది. మీరు 1కి 3 సార్లు కూడా విని దానిని అర్థం చేసుకొని మీరు ఎగ్జామ్లో ఈజీగా రాయవచ్చు. అంటే నేను చెప్పిన విధంగా, నేను రాసినటువంటి విధంగానే మీరు సీక్వెన్స్గా రాయాలని ఏం రూల్ లేదు. మీకు కీ పాయింట్స్ని మీరు బాగా గుర్తుంచుకొని మీరు ఈజీగా రాయడానికి అవకాశం ఉంటుంది. పాయింట్స్ కిందున్నా మీదున్నా పర్వాలేదు, ఏ పాయింట్ రాసినా పర్వాలేదు, కానీ ఒక పాయింట్ దొరికిందని దాని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేసి రాసే ప్రయత్నం చేయండి. నేను రాసినవి కాకుండా మీకు ఇంకా ఏమైనా గుర్తొచ్చినాయి దానికి సంబంధించినవి రాసే విధంగా ప్రయత్నం చేయండి. ఓకే, ఈజీగా పాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అంటే కీ పాయింట్స్ అంటే మనకి ఇక్కడ చూడండి, రికార్డు, ఇంధనం, అంటే ఇటువంటి కొన్ని పాయింట్స్ నేను హైలైట్ చేసినవి కాకుండా కూడా ఇంకా కొన్ని పాయింట్స్ కూడా ఉంటాయి. నేను మ్యాక్సిమం హైలైట్ చేసినవి ఉన్నాయి, బట్ ఇంకేమైనా ఉంటే చూసుకోండి. ఓకే, ఇక్కడ పంటల దిగుబడిని, అంటే ఇటువంటి గణాంక పద్ధతులు, అంటే కొన్ని ఇటువంటి గుర్తుంచుకొని రాయడానికి ప్రయత్నం చేయండి. మీరు జనరల్గా కూడా రాయొచ్చు, పర్వాలేదు. మీరు ఎగ్జామ్ ఈజీగా పాస్ అవుతారు. ఇక్కడ మన కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించి కీ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్, కీలక పాత్రను పోషిస్తాయి అన్నమాట. ఎలా అంటే ఇప్పుడు క్లియోమెట్రిక్స్ అంటే మనకి ఆధునిక కాలంలో చరిత్ర, ఆర్థిక శాస్త్ర కలయికని ఏ విధంగా మనం పేర్కొంటున్నామని చెప్పేసి ఇటువంటి క్వశ్చన్స్ క్లియోమెట్రిక్స్ అని చెప్పేసి. అండ్ ఇంకా కొన్ని ఇక మనకి దాదాపు నవరోజీ సిద్ధాంతం సంబంధించి, అంటే డ్రైన్ సిద్ధాంతం, ఇటువంటి పాయింట్స్ చాలా వరకు కవర్ అయ్యాయి అన్నమాట. ఓకే, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నా లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.